ఎలా ఉన్నారు నానమ్మ గారు? బావున్నాను. తాతయ్య ఎలా ఉన్నారు? ఆయన బావున్నారు. మా తాతయ్య అమ్మమ్మ మిమ్మల్ని అడిగామని చెప్పమన్నారు. అవునా? వాళ్ళెలా ఉన్నారు? బాగున్నారు నానమ్మ గారు. మీరు బాగుంటే మేము బాగుంటామని అన్నారు. నేను రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాను. బాగున్నారు అత్తయ్య. అను, కీర్తి ఏం చేస్తున్నారు? వాళ్ళని త్వరగా రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను. వచ్చి రాగానే నువ్వు అభిలా పనిలో పడ్డావా? అవును బన్నీ, నీకిలా చేయమని ఎవరు చెప్పారు? మీ మమ్మీనా? తనకంత తెలివి ఎక్కడుంది? నేనే చేశాను. నానమ్మతో మంచిగా ఉంటే బాగుంటుందని అమ్మమ్మ తాతయ్య చెప్పారు. ఓ, చూసావా, వాడికున్న ఇది కూడా నీకు లేదు. అత్తయ్యని ఇట్టే ఐస్ చేసేశాడు. అత్తలు మనలాంటి కోడళ్ల నుంచి పెద్దగా ఏం కోరుకోరు వసు. ఇలాంటివే చిన్న చిన్నవి చేస్తే సంతోషిస్తారు. వాళ్ళు హ్యాపీగా ఉండి మనల్ని హ్యాపీగా ఉండనిస్తారు. ఇప్పటికైనా తెలుసుకో. నువ్వే నేర్చుకుంటావా లేకపోతే నా దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటావా? నిన్ను నిజంగా నీకు ట్యూషన్ చెప్పాల్సిందే వసు. అక్క, నువ్వు కూడానా? పిల్లల్ని నేను రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. బన్నీ, పద. హారిక, 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 హారిక. అమ్మ వాయిస్. హారిక, హారిక, త్వరగా లే లే. అబ్బా, ఏంటి అఖిల్? అమ్మ పిలుస్తుంది, లే. ఇంత పొద్దున్న ఎందుకు పిలుస్తుంది? హా? నువ్వే కదా ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తానని కమిట్ అయ్యావు. ఇప్పుడు టైం అవుతుంది. 7:30 అయింది. హారిక, ముందు వెళ్ళవే, అమ్మ పిలుస్తుంది. ఇలా ఎలా వెళ్ళను? హారిక. అయ్యో. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఇప్పుడే లేచావా? అంత బాగానే మేనేజ్ చేశానే, ఎలా కనిపెట్టేసింది? మర్చిపోయాను, నువ్వు 5ంటికే లేస్తావు కదూ. యోగా, మెడిటేషన్ అన్నీ పూర్తయ్యాయా? తింగరత్తయ్య. అయిపోయాయి అత్తయ్య. ఇప్పుడే అవన్నీ కంప్లీట్ చేసి మీ అబ్బాయిని నిద్ర లేకపోతున్నాను, మీరు పిలిచారు. ఏం యాక్ట్ చేస్తున్నావే? ఏవండి, అత్తయ్య గారు పిలుస్తున్నారు, లేవండి. పడుకొని లేమ్మా, నీతోనే పనుంది. చెప్పండి అత్తయ్య. ఈరోజు నీ చేత్తో ఒడియాలు పెట్టాలి. వడియాలా? నీకొచ్చు కదా. భలే వారే అత్తయ్య, చిన్నప్పుడు వాటితోనే పెరిగాను. ఒడియాలతో పెరగడం ఏంటమ్మా? అంటే వడియాలు తింటూ పెరిగిందని చెప్తుందమ్మా. ఓ అవునా, అయితే నువ్వు బాగా చేస్తావులే. అత్తయ్య, దుర్గగారు కాల్ చేశారు. హలో దుర్గగారు. నమస్తే. మీకు వడియాలు సాయంత్రం పంపిస్తాను. అవి చేసేది ఎవరో కాదు,
నా చిన్న కోడలు. తనకి ఒడియాలు చేయడం బాగా వచ్చు. ఒక్క నిమిషం హారిక, త్వరగా వెళ్ళి మొదలుపెట్టు. శాంతమ్మ గారికి కూడా చెప్పండి. అన్నట్టు మొన్న మీరిచ్చిన అప్పడాలు చాలా రుచిగా ఉన్నాయి. మీ కోడలే చేసింది కదా? అవునండి. అక్క, వడియాలంటే ఏంటి? అదేంటి, వడియాలంటే తెలీదా? అవి చెయ్యడం నీకు బాగా వచ్చని అత్తయ్య ఫోన్లో చెప్తున్నారు. ఇది ఇందాక అమ్మ ముందు ఓవర్ యాక్షన్ చేసింది వదినా. అలా చెప్పకపోతే అత్తయ్య హర్ట్ అవుతుంది కదా అక్క. మరి ఇప్పుడు వడియాలు ఎలా చేస్తావు? అక్క ఉంది కదా. నాకు వేరే పనుందమ్మా. అయినా అత్తయ్య గారు నీ చేత్తోనే వడియాలు చేయించాలనుకుంటున్నారు కదా. ఎలాగోలా నువ్వే మేనేజ్ చేయి, నాకు చాలా పనులున్నాయి. ఇదేంటి అక్క ఇలా హ్యాండ్ ఇచ్చింది? అంతా నీ పర్ఫార్మెన్స్ ఎఫెక్టే. అమ్మ దగ్గర బాగా ఓవర్ యాక్షన్ చేసావు కదా. అలా చేస్తే అత్తయ్య నాకు పని చెప్పరు అనుకున్నాను. మా అమ్మ అందుకు వ్యతిరేకం. ఎవరైతే తనకు బాగా నచ్చుతారో వాళ్ళతోనే ఎక్కువ పని చేయించుకుంటుంది. మరి నాకు ఈ విషయం ముందే చెప్పలేదు కదా. చెప్పనిచ్చేలా ఉన్నావా నువ్వు? కరువులో ఉన్న ఆర్టిస్ట్లా ఓ తెగ నటించేశావుగా, ఇప్పుడు అనుభవించు. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయాలి అఖిల్? ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. చెప్పు. ఐ హావ్ నో ఐడియా. నిన్నంతా ఎలా ఉన్నారు? అల్లరేం చేయలేదు కదా? అస్సలు అల్లరి చేయలేదు నాన్న. పెద్దమ్మ చెప్పినట్టు బుద్ధిగా ఉన్నాం డాడీ. వెరీ గుడ్. ఎప్పుడు అలాగే ఉండాలి. ఉంటాం నాన్న, మేము గుడ్ గర్ల్స్ మీ. అవును డాడీ, చూడు నువ్వు లేపక ముందే మేమే నిద్ర లేచేసాం. వెరీ గుడ్. రోజు ఇలాగే ఉండాలి. టైంకి స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. ఓకే డాడీ. అమ్మా అమ్మా. రాబన్ని, మీ ముగ్గురిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదు డాడీ, నా స్కూల్ వేరు చెల్లెళ్ళ స్కూల్ వేరు, మీరు వెళ్ళండి. అవునా, మా స్కూల్కి తన స్కూల్కి చాలా దూరం. తనని వాళ్ళ అమ్మ డ్రాప్ చేస్తుందిలే డాడీ. తప్పు కీర్తి, అలా అనకూడదు. బన్నీ మనతోనే వస్తాడు. బన్నీకి స్కూల్ బస్ మాట్లాడానండి, బస్లో పంపిస్తాను. బస్సులో ఎందుకు? కారు ఉంది కదా. అంటే పిల్లల స్కూల్స్ వేరు కదా. ఇట్స్ ఓకే, నేను డ్రాప్ చేస్తాను. పిల్లలు ముగ్గురు కార్లోనే. అక్క అక్క అక్క. ఏంటి హారిక? ఒక ఫేవర్ కావాలి. ఏం చేయాలి? వడియాలు చేయమని అత్తయ్య చెప్పింది. దానికెందుకు ఇంత టెన్షన్? వడియాలు చేయడం వస్తే టెన్షన్ ఉండదు, రాకపోతేనే కదా టెన్షన్. అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు అక్క. టైంకి సుమా ఆంటీ కూడా ఇంట్లో లేరు, పావని అక్క వేరే పనిలో ఉంది. నువ్వే హెల్ప్ చేయాలక్క, ప్లీజ్ 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 ప్లీజ్. కంగారు పడకు, పద వెళ్ళి చేద్దాం.
థ్యాంక్స్ అక్క. పావని, అత్తయ్య హారిక ఒడియాలు చేసిందా? మొదలు పెట్టినట్టుంది అత్తయ్య. హారిక, పైకెందుకెళ్ళావు? నువ్వింకా ఒడియాలు చేయడం స్టార్ట్ చేయలేదా? అంటే అత్తయ్య, వసు అక్క వడియాలు చేయడం చూస్తానంటేను. సారీ అక్క. నేర్చుకోవాల్సిన వయసు కాదు, చెయ్యాల్సిన వయసు కాదు. తనకే నువ్వు నేర్పక్కర్లేదు, నేర్చుకుని తను చెయ్యనక్కర్లేదు. నువ్వెళ్ళి ఒడియాలు చెయ్యి. అలాగే అత్తయ్య. పావని అక్క, రా, నేను వడియాలు చేస్తా, చూదువు గాని. ఆహా, నేను చూస్తానమ్మా. పావని, నువ్వెళ్ళి పెరట్లో పూలు కోసుకురా. సాయంత్రం పూజకు కావాలి. అలాగే అత్తయ్య. అయ్యో, అందరినీ పంపించేస్తుందండి. వడియాలు ఇలా చేయాలి. పదమ్మా, నువ్వు ఒడియాలు చేస్తే చూడాలనుంది. చూస్తే చస్తాం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పద కిచెన్లోకి. రండి అత్తయ్య. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? మా చిన్న కోడలు ఒడియాలు చేస్తుందని అందరితోనూ గర్వంగా చెప్పాను. నీ సొమ్మేం పోయింది? ఎన్నైనా చెప్తావు. త్వరగా స్టార్ట్ చేయమ్మా. అలాగే అత్తయ్య. ఏం చేస్తున్నావమ్మా? అది ఇవన్నీ నీట్గా సదురుతున్నాను అత్తయ్య. అవి నీట్గానే ఉన్నాయి కదా. మీ పావని అక్క వంటగదిని ఎప్పుడూ అద్దంలా ఉంచుతుంది. నువ్వు కూడా తనలాగే చెయ్యాలి. తప్పకుండా అత్తయ్య. కిచెన్ ని డ్రెస్సింగ్ మిర్రర్లా మార్చేస్తాను. కబుర్లు చెప్తున్నావు గాని మొదలు పెట్టట్లేదు. కానివమ్మా, నెల 2 నెలలు నిలవ ఉండేలా వడియాలు చెయ్యి. నెల 2 నెలల కొంపదీసినతో వడియాల వ్యాపారం పెట్టిస్తుందా ఏంటి? నేను చేస్తే 1 year 2 year వరకు స్టాక్ ఉంటుంది అత్తయ్య. అన్ని రోజులు వద్దులేమ్మా. ఏ నెలకు ఆ నెల చేసుకుంటే రుచిగా ఉంటాయి. మీరెలా అంటే అలా అత్తయ్య? అడిగిన దానికి సమాధానమైతే చెప్తున్నావు గాని అసలు పని మొదలు పెట్టడం లేదు. వస్తే కదా చేయడానికి. అరే ఏంటమ్మా? అది అత్తయ్య, మీ ముందు వడియాలు చేయాలంటే కాస్త బిడియంగా ఉంది. వడియము బిడియము ప్రాస బావుంది. నేను ప్రయాసపడుతుంటే నీకు ప్రాస నచ్చిందా? ఎల్కేజీ పిల్ల హెడ్ మాస్టర్ ముందు ఎగ్జామ్ రాసినట్టుంది అత్తయ్య. అంతే కదా. నేను పక్కకు వెళ్తాను, నువ్వు పని మొదలుపెట్టు. అలాగే అత్తయ్య. అమ్మయ్యా, వడియాలు చేయాలి. అత్తయ్య వెళ్ళిపోయింది. ఈ అక్కయ్య వస్తే బాగుండు. థ్యాంక్స్ అక్క, టైంకి వచ్చావు.
నీ గురించే వచ్చాను. అక్క అక్క వడియాలు చేవా? చెయ్యను. ఎలా చేయాలో చెప్తాను, నువ్వే చెయ్యి. అత్తయ్య వచ్చేలోపు అయిపోవాలి. మ్మ్. అలాగే అక్క. ఏం చేస్తున్నావు అన్నయ్య? చిత్రగుప్తుల్లా నీ పాపాల చిట్ట రాస్తున్నాను. ఏంటన్నయ్య అంత కోపంగా ఉన్నావు? వదినేమైనా తిట్టిందా? కొట్టేస్తాను నిన్ను. పెళ్లికి ముందు లీవ్ తీసుకున్నావు, పెళ్ళయ్యాక పనిలోకి రాకుండా మొహం మార్చుకున్నావు. ఫోన్లే పాపను వదిలేస్తే అత్తారింటికి వెళ్ళావు. వచ్చాకైనా పనిలో పడతావు అనుకుంటే అది లేదు. కష్టపడుతున్నా నా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావా అని అడుగుతావా? నీలో ఇంత ఫ్రస్ట్రేషన్ ఉందా అన్నయ్య? లేకపోతే ఏం చేయను? నీ పని చేసి అభిగడ్ పని చేసి ఒక్కడినే ఎంత పని చేయను? ఏడు పొగుడు తక్కువ. మీ బాధలో బాగా డెప్త్ ఉందండి. నువ్వు ఒక్కదానివే తక్కువ. సాయం చేయకపోగా సెటైర్లు వేస్తున్నావా? నేను మాత్రం ఎంతమందికని సహాయం చేయను? అత్తయ్య గారికి చేసి, పిన్ని గారికి చేసి, ఆఖరికి ఇదిగో ఈ అఖిల్ గారి భార్యామణికి కూడా చేయాల్సి వస్తుంది. వడియాల విషయంలో హారికకు హెల్ప్ చేసావా? హారిక వసు హెల్ప్ అడిగింది. అత్తయ్య వద్దన్నారు. అత్తయ్యకి తెలియకుండా నేనే హెల్ప్ చేశాను. ఎందుకు చేసావు వదినా? తను అనవసరంగా బిల్డప్ ఇస్తోంది. నువ్వు వదిలేసుంటే అమ్మ దగ్గర దొరికిపోయేది. వడియాలు రాని హారిక ఓవర్ యాక్షన్ హారిక అని అమ్మకు అర్థమైపోయేది. హారికని అత్తయ్యకి పట్టిస్తే నాకేం వస్తుంది అఖిల్? ఎంతైనా తను నా చెల్లెలు. నువ్వలా అనుకుంటున్నావు కానీ తను వసు వదిని ఇరికించేస్తుంది వదినా. దానికి తగిన శాస్తి జరగాల్సిందే. పర్లేదు అఖిల్, నువ్వు పెళ్ళాన్ని చాటు మొగుడువేమో అనుకున్నా. పెళ్ళానికి కూడా పనిష్మెంట్ కావాలనుకుంటున్నావు అనమాట. తన బిల్డప్ మరీ చూడలేకపోతున్నాను అన్నయ్య. లవ్ చేసినప్పుడు బానే ఉంది, పెళ్ళయ్యాక బాగా ఓవర్ చేస్తుంది. తప్పఖిల్, భార్య గురించి వేరే వాళ్ళ దగ్గర అలా మాట్లాడకూడదు. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరున్నారు వదినా? అమ్మా నాన్నలాంటి మీరు అన్నయ్యే కదా ఉన్నారు. తన గురించి అమ్మకి నాన్నకు ఎలాగూ చెప్పలేను, మీతో అయినా చెప్పుకోవాలి కదా. హారిక ఇంకా చిన్నపిల్లేరా, పోను పోను తనే తెలుసుకుంటుందిలే. పెళ్ళయింది, ఇంకా చిన్నపిల్లేంటన్నయ్య. ఇప్పుడేంటి అఖిల్? హారికకు శిక్ష పడాలి అంతేగా? ఏంటి పావని, వాడేదో తెలియక వాగితే నిజంగా నువ్వు ఏదో చేస్తానంటావేంటి? మరి నేనేం చేయను? వడియాల పిండి ఎలా తయారు చేయాలో నేర్పించాను. వడియాలు ఎలా పెట్టాలో హారికకు తెలీదు. అత్తయ్య గారేమో దగ్గరుండి చూడాలనుకుంటున్నారు. ఆ సన్నివేశం మనం కూడా చూడాల్సిందే. హారిక, నువ్విప్పుడు ఎలా మేనేజ్ చేస్తావో చూస్తాను.
మర్చిపోయానేంటి? చిందరవందరగా ఉండే రూమ్. ఓహ్, ఎవరు? నేనండి. ఓహ్ మై గాడ్, ఏం చేస్తున్నారండి?